వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిసెంబర్ రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ నెల మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 11వ ఇంట్లో శని, 2వ ఇంట్లో బృహస్పతి, రాహువు 12వ ఇంట్లో ఉండటం వలన మీరు ఆర్థికంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాహువు వల్ల పరోక్ష ఆర్థిక లాభాలు ఉండవచ్చు, కానీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది. పరిహారం: రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. తరువాత వృషభ రాశి. ఈ నెలలో వృషభ రాశి వారికి కొన్ని అనుకూలతలు మరియు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నెలలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలలో లేదా వ్యాపారాలలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: రోజు ఓం గురవే నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. మిథున రాశి. ఈ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్న కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. రాహు అనుకూల స్థానంలో ఉన్నప్పటికీ బృహస్పతి 12వ ఇంట్లో, శని 9వ ఇంట్లో. శని మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది. పరిహారం: రోజు విష్ణు సహస్రనామాలు జపించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పిల్లల పురోగతిలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని మీ కెరీర్కు అనుకూలంగా ఉండదు. పని ఒత్తిడి పెరిగిపోతుంది. ఉద్యోగం మారాలని అనిపించవచ్చు. పరిహారం: ఓం చంద్రాయ నమః మంత్రాన్ని 20 సార్లు జపించాలి. సింహరాశి. సింహరాశి వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా రాహువు స్థానంలో అనుకూలత లేదు. కుజుడు 4వ మరియు 9వ ఇంట్లో తిరోగమనంలో ఉండటం వలన కెరీర్లో ఒడిదుడుకులు తప్పవు. పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రంను నిత్యం పఠించాలి. కన్యారాశికులకు గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ఇది మీ కెరీర్, విద్య మరియు వ్యక్తిగత జీవితంలో కొన్ని మంచి అవకాశాలను తెచ్చుకోవచ్చు. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. పరిహారం: ఓం కాళికయే నమః అనే మంత్రాన్ని 41 సార్లు పఠించడం. తులారాశి. తులారాశి స్థానికులు కొన్ని మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవచ్చు. గ్రహస్థితి కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఈ నెలలో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. పరిహారం: హనుమాన్ చాలీసాని నిరంతరం జపించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి స్థానికులకు మిశ్రమ ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితులు కొంత అనిశ్చితిగా ఉండవచ్చు. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు ఓం హనుమాన్ నమః అనే మంత్రాన్ని 27 సార్లు పఠించండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గ్రహాల స్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ మీరు వాటిని అధిగమించడానికి సరైన ప్రణాళికలు అవలంబిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కొంత ఇబ్బంది ఉండవచ్చు. పరిహారం: ప్రతి గురువారం పేదలకు భోజనం పెట్టాలి. మకర రాశి. మకర రాశి వారు అనేక మార్పులను అనుభవించవచ్చు. ఆర్థిక పరంగా మరియు వ్యక్తిగత సంబంధాలలో కొన్ని కష్టాలను చూపిస్తుంది. దీని నుండి బయటపడగలుగుతారు. పరిహారం: ఓం మండాయ నమః మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. కుంభరాశి. కుంభరాశి వారు అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. స్నేహితులతో అనుకూలంగా ఉండటం కొంచెం కష్టంగా ఉండవచ్చు. పరిహారం: ప్రతి శనివారం శని చాలీసా పఠించాలి. మీనరాశి. మీనరాశి వారు కొన్ని అనుకోని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. పరిహారం: ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి.